హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈ వీడియోలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ లేటెస్ట్ పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. స్కిప్ చేస్తే చిన్న చిన్న పాయింట్లు కూడా మీరు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ హ్యాండ్కి తీసుకున్న మెజర్మెంట్స్ నేను చూపిస్తాను. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్, హ్యాండ్ లెంగ్త్ 10 ఇంచెస్, హ్యాండ్ లూజు 11 ఇంచెస్, ఆర్మోల్ రౌండింగ్ 17 ఇంచెస్. ఇది నేను తీసుకున్న మెజర్మెంట్స్. మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు దాని తాలూకు ఫాలో అవ్వండి. ఇకపోతే ఇక్కడ క్లాత్కి వచ్చేసరికి మీకు క్రాస్లో ఉండాలి. సో క్రాస్లోని తీసుకోండి. మనకి స్క్వేర్ బిట్లోని ఒక క్లాత్ తీసుకొని దాన్ని క్రాస్లో ఫోల్డ్ చేయండి. ఇలాగా క్రాస్లో ఫోల్డ్ చేయండి. సమోసా ఫోల్డ్ అంటాం కదా, మనం సమోసా ఫోల్డ్ అంటాం కదా, అలా సమోసా ఫోల్డ్ తీసుకోండి. ఎటువైపు అయితే అంచు ఉందో ఇటువైపే హ్యాండ్ కటింగ్ అవుతుంది. ఇటువైపు మనకు సంబంధం లేదు, క్రాస్ వైపు మనకు సంబంధం లేదు, ఇటువైపే హ్యాండ్ కట్ అవుతుంది. అయితే దీనికి ఎలా లెంగ్త్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూసుకోండి. మీకు క్లాత్ ఎక్కువ ఉంటే కనుక పర్వాలేదు, డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. లేదు ఇలా విడివిడిగా కానీ తీసుకోవాలి అనుకుంటే కనుక కింద నుంచి దాదాపు ఒక 9 ఇంచీల క్లాత్, 9 ఇంచీల లెంగ్త్ వదులుకొని అక్కడి నుంచి మీకు హ్యాండ్ లెంగ్త్ ఎంత కావాలో అంత తీసుకోండి. మినిమం 8 ఇంచీలైనా ఉండాలి, లేదంటే ఇక్కడ లూజ్ తెగదు. సో ఇక్కడ మనకి తెగే లూజ్ని బట్టి ఒకవేళ హ్యాండ్ లూజ్ ఇంకా ఎక్కువ ఉంది, నేను 11 ఇంచీలు తీసుకున్నాను, మీకు ఇంకా ఎక్కువ హ్యాండ్ లూజ్ వస్తే కనుక మరి కొంచెం పెరుగుతుంది, మరి కొంచెం పైకి పెరుగుతుంటుంది. హ్యాండ్ లూజ్ పెరిగే కొద్దీ ఈ పీస్ పెరుగుతుంది. అక్కడి నుంచి మీకు కావాల్సిన లెంగ్త్ తీసుకోండి. ఇక్కడ నాకు కావాల్సింది 5.5, 11 ఇంచెసే కాబట్టి 5.5 కాబట్టి 5.5 ఎక్కడ వస్తుందో చూస్తాను నేను. సో 5.5 ఇక్కడ వస్తుంది. ఈ 1 ఇంచ్ మార్జిన్కి సరిపోతుంది. సో ఇది ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోకుండా కొంచెం కిందికి మార్క్ చేయండి. క్రాస్ ఇలా కొంచెం కిందికి, క్రాస్ వైపు కొంచెం కిందికి వచ్చేటట్లు మార్క్ చేసుకోండి. ఇక్కడ లూజ్ వచ్చేసి 5.5. ఫస్ట్ ఇక్కడ ఎంతైతే మార్జిన్ వదిలేరో అదే మార్జిన్ని ఇక్కడ మార్క్ చేయండి. సో తర్వాత దీన్ని మార్చచ్చు. ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేయండి. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఈ మోడల్కి పట్టుకుంటే పారిపోయేలాంటి పల్చని క్లాతులు, జార్జెట్టు, షిఫాను ఇటువంటి క్లాతులే పనిచేస్తాయి. కాటన్ క్లాతులు, బనారస్ క్లాతులు అటువంటివి ఈ మోడల్కి పనికిరావు. చాలా లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి కదా, శారీ క్లాతులు, లైట్ వెయిట్లు, సిల్క్ ఇటువంటివే పనిచేస్తాయి. ఎందుకంటే మనకి ఆ కుచ్చుళ్ళు అనేది వేలబడాలి. అదే దళసర క్లాతుల్లో అయితే కనుక మీకు ఆ రౌండింగ్స్ రావు. సో ఇదైతే కనుక మీరు మైండ్లో బాగా పెట్టుకోండి. మోడల్ చూపించాను కదండి, ఏ క్లాత్కి పెడితే ఆ క్లాత్కి ఇది పనికిరాదు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఇక్కడ మోరీ కోసం ఎంత కావాలో అంత తీసుకున్నాము. ఇక్కడ లెంగ్త్ నాకు కావాల్సింది 10 ఇంచీలు, దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలిపి 10.5. సో క్లాత్ ఉంది కదా, కొద్దిగా ఎక్కువ పెట్టేసుకుంటాను, వద్దులేండి, కింద కట్ చేసేద్దాం. పదిన్నర. సో ఇప్పుడు చెక్ డౌన్ రెగ్యులర్గా మనం ఎలా వేస్తున్నామో అదే మెజర్మెంట్ ఏమీ మారదు. సో దీనికి రమ్మారమ్మి నేను ఒక 3.5 తీసుకుంటున్నాను, 36 సైజ్ వేసుకుంటున్నాను. ఇది స్ట్రైట్గా మార్క్ చేసుకోండి చివరి వరకు. ఓకే, అలా వదిలేసేయండి. సో ఇప్పుడు దీన్ని మనం చేయవలసింది ఏమీ లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీని ఆఫ్, అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే సపోజు 17 ఇంచీలు కదా మనకు కావాల్సింది, 17లో సగం అంటే 8.5. ఈ 8.5 వరకు మాత్రమే దీన్ని జస్ట్ అట్లా రౌండ్ చేయండి. మనం హ్యాండ్కి ఎట్లా మార్క్ చేస్తాం సేమ్ అట్లానే మార్క్ చేసి ఈ స్ట్రైట్ ఇలా వదిలేసేయండి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఈ రౌండింగ్ని
ఆ కోణాన్ని జస్ట్ అట్లా రౌండ్ చేసేయండి అంతే. అంతే, ఇంకా దీని కటింగ్ ఇంకేం ఉండదు, సేమ్ ఇంతే. అది ఇక్కడ మనకి ఈ పార్ట్లో ఎక్కువ లూజ్ అవుతుంది. సో అది లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే సో షేప్ స్కేల్ తీసుకోండి. షేప్ స్కేల్ తోటి లైట్గా ఆ కరువు ఇవ్వండి, లైట్ కరువు. ఇలా లైట్గా కరువు ఇస్తే కొంచెం ఇక్కడ పట్టుకున్నట్లు ఉంటుంది, మిగిలినంతా కిందికి ఆ కుర్చీలు అనేవి ఎలవదు. సో దీన్ని కటింగ్ చేసేద్దాం. దీని ఫోల్డ్ దీనికే ఇచ్చేస్తాను. జనరల్గా మీకు ఏం చేశారంటే ఇది క్రాస్ కాబట్టి లోపలికి స్ట్రైట్ పీస్ ఏదైనా లోపలికి ముక్క తిప్పండి. సో ఇది మీకు డెమో చూపిస్తున్నాను కాబట్టి దీని పీస్ని దీనికే మడిచి కుట్టేస్తాను. అలా మడిచి కుట్టుకుంటే సాగుతుంది. సో అందుకు మీకు లోపలికి వేరేగా స్ట్రైట్ ముక్క కానీ అడ్డం ముక్క కానీ జాయిన్ చేసుకోమని చెప్తున్నాను. సో ఇది డెమో కాబట్టి నేను దాని పీస్ దానికే వదిలేస్తున్నాను. ఓకే రైట్. ఇప్పుడు మనకి మార్జిన్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఒక ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కుచ్చులు ఎలా కావాలి అనేది మనం ఇక్కడే మార్క్ చేసుకోవచ్చు. సో 17 ఇంచులు అంటే సగం 8.5. ఈ 8.5లోని సగం తీసుకోండి, 4.5. సో ఈ 4.5 దగ్గర ఒక మార్క్ వేసుకోండి. దీనికి ప్లేట్స్ అనేవి కొంచెం పెద్ద ప్లేట్స్ కావాలి. పెద్ద ప్లేట్స్ 1.5 పెట్టినా నో ప్రాబ్లము. సో 1.5 అంటే 3 ఇంచెస్. 3 ఇంచెస్. మళ్ళీ దీనికి గ్యాప్ వచ్చేసి ఒక 1/4 ఇద్దాం. మళ్ళీ దీనికి 1.5 3 ఇంచెస్. మళ్ళీ దీనికి గ్యాప్ వచ్చేసి 1/4. ఇక్కడ మళ్ళీ 3 ఇంచెస్. దీన్ని మనం సెంటర్కి ఫోల్డ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది అనేది కూడా ఈ కుచ్చుల దగ్గర మనకు తెలిసిపోద్ది. ఈ 3 ఇంచెస్ తీసేయండి. ఇక్కడ 1/4 ప్లస్ ఇక్కడ 1/4 2.5 వచ్చింది. 2.5 ప్లస్ ఇక్కడ మనం వదులుకున్న 4.5. 4.5 ప్లస్ 2.5 అంటే ఎంత వచ్చింది? 4.5 ప్లస్ 2.5 పావు తక్కువ 7 ఇంచులు వచ్చింది. మనకు కావాల్సింది 8.5 కావాలి. సో ఇక్కడ దాంతో వస్తే వచ్చింది, లేదు అనుకుంటే ఈ ప్లేట్స్ని కొంచెం తగ్గించుకోవాలి. అలాగే 3 ప్లేట్స్ పెట్టుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. సో ప్లేట్ల క్యాలిక్యులేషన్స్ కూడా ఈ విధంగా మనం చేసుకోవాలి. తర్వాత ఎంత పెట్టాము అనే దానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ విధంగా మనం ప్లేట్స్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ దీనికి ఒక పాటు పెడుతున్నాను. ఓకే, ఇక్కడ నుంచి నేను 3 ఇంచెస్ పెట్టాను కదా, 2.5 చేస్తాను. తర్వాత మళ్ళీ 1/4, మళ్ళీ 2.5. సో ఇలాగా ఎందుకు ముందుగా మార్క్ చేసుకుని కార్ట్లో పెట్టుకోవాలి అంటే తర్వాత మీరు పెడదామంటే ఇటుపక్క ఎంత పెట్టారో అటుపక్క అంతే పెట్టాలి. సైజులు తేడా వస్తే ఈ యారన్ అనేది తేడా వస్తుంది. సో అందుకు ముందుగానే మనం మార్క్ చేసుకునేది. ఇక్కడ కూడా 1/4. తర్వాత మళ్ళీ 2.5. ఈ 2.5 తర్వాత మళ్ళీ ఇక్కడ 1/4 కావాలి. లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 1 ఇంచే పెడదాం, చిన్న సైజ్ అయిపోద్ది కాబట్టి 1 ఇంచి. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఒక 1/2 ఇంచ్ ఇలా పెడదాం, దగ్గరికి అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది
మన మిషన్ మీదకి వెళ్ళాక చూద్దాం. రైట్ అండి, మనం కటింగ్ చేసి తెచ్చేసుకున్నాం కదా, దీనికి ముందు ముక్క తిప్పేసుకోవాలి. దీనికి ఏంటంటే నేను దీనికే మార్జిన్ వదిలేసాను కాబట్టి సన్నగా మడిచి కుట్టేసుకుంటాను. ఇక్కడ మనం ఈ దౌరు కుట్టేసుకున్న తర్వాత ఈ కాటు కలుపుతూ మనం కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ కుచ్చులు ఎటువైపు ఉండాలి, కరెక్ట్గా భుజము పైకి చూపిస్తుండాలి. ఈ కుచ్చులు అనేవి ఇలా భుజము పైకి చూపిస్తాను, అంటే రివర్స్లో కిందకు ఉండాలి, సీదా వైపు పైకి చూపిస్తూ ఉండాలి. అవి కాటు మనం కలుపుతూ వెళ్ళిపోదాం. ఫస్ట్ కరెక్ట్గా కాటు కలపండి. మళ్ళీ సెకండ్, మళ్ళీ ఈ కాటు, మళ్ళీ ఈ కాటు, మళ్ళీ ఈ సెంటర్ కాటు. దీని తర్వాత మనకి ఇటు కిందకి వెళ్ళే కదా, ఇటు రివర్స్ రావాలి. ఇటు మనకి ఇవి రివర్స్ రావాలి. ఇలా రివర్స్ పెట్టుకోండి. సో ఇలా రివర్స్ పెట్టేసుకుంటే ఆ పక్క ఈ పక్క రివర్స్ పెట్టుకుంటే అది సీదాకి వచ్చేసరికి ఇవ్వండి ఇలాగా కిందికి ఆ లూజ్ అనేది వేలబడుతూ ఉంటుంది. ప్లేట్లు పెట్టేసుకున్నాము చూసారు, అవి ఆ లూజ్ అనేది అలా వేలాడుతూ ఉంటుంది. సో ఇది దీని తాలూకది. దీనికి హ్యాండ్ కలిపేసి డెమో చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు, ఇది మనకి చంక సరిపోయిందా లేదా, కాట్ల ప్రకారం మనం మెజర్మెంట్ ప్రకారం పెట్టుకున్నాం, కానీ ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవడం మంచిది. మనకు కావాల్సింది 8:30, ఇదిగోండి 8:30 ఎగ్జాక్ట్గా వచ్చి కూర్చుంది. సో మనకి ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇలాగా ప్లేట్లను క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎంత ప్లేట్ వస్తుంది, ఇంచుంపావు ప్లేట్ వస్తుందా, ఇంచున్నర ప్లేట్ వస్తుందా అనేది ప్లేట్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని పెట్టుకోండి. సో మనం మార్క్ వేసుకున్న మార్క్ మీద ఈ హ్యాండ్ రెడీ చేసేస్తున్నాం. సో హ్యాండ్ రెడీ అయిపోయింది. దీని తాలూకు డెమో ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూద్దాం మనం.